मामूली वीडियो ले उसके साथ रहते हुए और नाटक कर रहा चिनाल के साथ रह के बाहर में आ रही चिनाल బయటికి వస్తలేదు అది లంచది ఆడు బయట నిల్చున్నాను అన్నాడు ఆడు మాట్లాడతాడంట ఆడే మాట్లాడతాడు అదే ఇప్పుడు పిఎస్కి తీసుకొని పోదామని గట్టుగా चिनाल कहीं दूसरों के घर बर्बाद कर रही चिनाल। हाँ ये घर में कैसा दिए भाई तुम लोग रेंट को भी मियाँ बीवी बोले तो किसको भी लेना थे रेंट को है? हाँ उसे नहीं तुम लोग डॉक्यूमेंट क्या है क्या नहीं नंदी नगर में ऐसे ही 10 लोगों के घर में उतरे हुए हैं वहाँ से बोले तो आ गए हैं चिनाल अगर बोले कि इड़ी కూడా సిగ్గొచ్చి దాన్ని తీసుకొచ్చి మా ఇంటికి 10 मिनट దూరంలో పెట్టుకున్నాడు లంజవాడుకు ఇంకా वो चिनाल को यहाँ लाके रख लिया सिद्धू इधर चाहिए सिद्धू ऐसा कैसा नहीं भाई कैसा बिना इधर रात में आता हूँ मैं बाइक में आता हूँ रात में सब रेस्पॉन्ड करते हैं చాలా దూరంగా అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు ఇక్కడే కూర్చుంటారంటే నేనే ఆపినాను సార్ చాలా సేపు నుంచి ఇక్కడే ఉంది సార్ అమ్మాయి మొత్తం అందరూ వచ్చేసారు సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తే కూడా మేము కాసేపు ఆపాను సార్ మేము ఎక్కడికి వెళ్ళకుండా దూరంగా నిలబెట్టాను సార్ మేము మీరు వస్తారేమో అని ఇన్నిసార్లు కొట్టాను చూడండి ఫోన్ ఏసీపీ గారికి మీకు కొట్టాను సార్ అదే సార్ మాకు తెలియదు కొడుతూనే ఉన్నాం మీరు చెప్పాలని మేము లీగల్గా వెళ్ళాలని ఇంతసేపు పెట్టేసాం సార్ నేను దూరంగా అంతా ఇదవుతుంది అనేసి వాళ్ళు ఆ పిల్లలు చాలా ఇది చేస్తుంది చాలా ప్రాబ్లం అవుతుంది అమ్మాయితో సార్ కంప్లైంట్ మేము అక్కడ చేసాము అమ్మాయి లంగరౌస్ కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారు పట్టుకొని వచ్చేస్తారు అంటున్నారు సార్ వీళ్ళు వాళ్ళు ఆల్రెడీ నేను అమ్మాయికి నిన్నటి నుంచి నేను చేస్తున్నాము ఆపమంటే కూడా ఆపట్లేదు నాకు చెప్పకుండా అందరిని తీసుకొని వచ్చేసింది ఇక్కడికి మీడియాకి అందరికీ వాళ్ళ బ్రదర్ చెప్పేసింది ఆల్రెడీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం వెయిటింగ్ ఉన్నారు సార్ ఇక్కడ ఉన్నారు సార్ సిఐ సార్ రాఘవేంద్ర సార్ సార్ రానివ్వండి మేము ఎక్కడికి వెళ్ళాం మేము ఏం చేయం మేము అసలు మేము అక్కడికి వెళ్ళలేదు కదా మేము ఇక్కడే ఉన్నాం चिनाल तेरा करती रहे मैं तेरा ऑफिस में भी तेरा चिनाल कर दिखाती मैं ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు, ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బుర్కాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయినా మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను. మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి, ఎవ్వరు చేయొద్దు. ముస్లిమ్స్ని మాత్రం నమ్మొద్దండి, ప్లీజ్ నమ్మొద్దు. చాలా చాలా తప్పు. ఆ అమ్మాయికి ఫస్ట్ డౌట్ ఉండిందంట ఏదో తేడాగా ఉంది వీళ్ళ దగ్గర అని, కానీ మీకు క్లారిటీ లేదు. మొన్న క్లారిటీ వచ్చిందంట, మొన్న ఎప్పుడైతే సెర్చ్ జరిగిందో అప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు వీళ్ళ మా తమ్ముడు వాళ్ళకి తెలుసు. సో ఇంక వెంటనే మేమందరం కలిసి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు వీళ్ళు అనేసి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు డైలీ. ఈమెను వదిలేసిండి కంప్లీట్గా. ఈమె దగ్గర ఫోన్ కూడా ఎత్తట్లేదు, మెసేజ్ కూడా చేయట్లేదు. పెళ్లి చేసుకొని ఒక బాబుని చేసిన తర్వాత, ఒక బాబు పెరిగిన తర్వాత ఆ బాబుకి ఏమి చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడు, ఈమెను వదిలేయడం చాలా తప్పండి. ఒక అమ్మాయిని ఇంత అన్యాయం చేస్తున్న ఇలాంటి వెధవులకైతే మాత్రం తగిన పనిష్మెంట్ కావాలి, గట్టిగా పనిష్మెంట్ కావాలి. అందులోనూ ఇండియన్ అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం చాలా చాలా పెద్ద మోసం. ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాలు చేసేసాడు, అన్ని రకాలుగా చేశాడు. డబ్బులు తీసుకున్నాడు, సర్టిఫికెట్లు ఫేక్ తీసుకొచ్చాడు, ఫేక్ ఆధార్, ఫేక్ అన్ని ఐడెంటిటీస్ కూడా ఫేక్. ఇలాంటి మోసగాళ్ళని
ఖచ్చితంగా తరిమి ఇండియా నుంచి కొట్టి పంపించాలి. ఇగో ఈ అమ్మాయికి అయితే మాత్రం న్యాయం జరిగే వరకు ఒప్పుకోమండి. పోలీసులు కూడా మేము ట్రై చేసి అన్ని జ్యూరిడిక్షన్స్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇంకా మేమే ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత వెళితే ఇలా జరిగింది. మొత్తం అంతా ఇది చాలా ఫేక్ జరిగింది ఈ అమ్మాయికి విషయంలో. ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు. ఈ అమ్మాయిని చూసానే ధైర్యంగా బయటికి రండి, ఇలా మోసపోకండి. అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం.